ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో మరోసారి సమావేశమయ్యారు కేసీఆర్. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు తాజా ఆదేశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. నిన్నటి నుంచి కేటీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అర్ధరాత్రి వరకు కేసీఆర్ తో సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. కవితపై కాసేపట్లో పార్టీ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో మరోసారి సమావేశమయ్యారు కేసీఆర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు కదా, దీనిలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొస్తున్నాయి? కవితపై ఎలాంటి యాక్షన్ తో ముందుకెళ్లబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీకి ఇది ఒక చాలా కీలకమైనటువంటి కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి ఎదురు తిరిగి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా కేవలం ఒక ప్రెస్ నోట్ ద్వారా సింపుల్గా సస్పెన్షన్ చేసినటువంటి పార్టీ ఇప్పుడు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కవిత విషయంలో మాత్రం చాలా రోజులుగా వెయిట్ చేస్తూ వస్తుంది. దాదాపు 3 నెలల నుంచి కవిత పార్టీ లైన్ దాటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా కొంత ఓపికగా చూస్తున్నటువంటి పార్టీ ఇక చివరి నిమిషంలో కవితపై వేటు వేసేందుకు సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో సస్పెన్షన్కి సంబంధించి అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమా లేకుంటే మహిళా నేతలతో ఆ మీడియా సమావేశం పెట్టించి ఆమెపై వేటు వేసినటువంటి విషయం చెప్పడమా అనేది అయితే కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి మాత్రం కవితపై వేటు వేసేది మాత్రం కన్ఫర్మ్ అనేది అయితే తెలిసిపోయింది. ఇప్పటివరకు గత 3 నెలలుగా ఏదైతే కవిత లేఖ రాసిందో రజతోత్సవ సభ తర్వాత పార్టీ బీజేపీలో విలీనం చేసే విధంగా ఆ సభకు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ అనిపించింది. అక్కడ బీజేపీపై కేసీఆర్ గట్టిగా మాట్లాడినటువంటి విషయంతో కవిత కేసీఆర్కు లేఖ రాయడం, ఆ తర్వాత అమెరికా పర్యటన నుంచి వచ్చినటువంటి ఆమె వెంటనే అదే ఎయిర్పోర్ట్లో పర్యటన నుంచి వచ్చినటువంటి సమయంలోనే ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పినటువంటి కవిత అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత చిట్ చాట్ చేస్తూ డైరెక్ట్గా కేటీఆర్పై, హరీష్ రావుపై వాళ్ళ పేర్లు పెట్టినప్పటికీ కూడా వాళ్ళపై విరుచుకుపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ని పిలిస్తే ఎందుకు పార్టీ ఆ కార్యక్రమాలు చేయలేదు, నిరసన కార్యక్రమాలు చేయలేదంటూ మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇక ఆ పార్టీ లైన్ దాటే ఉన్నారు. పార్టీ చేసినటువంటి నిరసన కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు. డైరెక్ట్గా సొంతంగానే ఆ ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమాలకు కూడా ఆమె పిలిపివ్వడం జరిగింది. ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఆమె పార్టీ లైన్కు దూరంగా ఉన్నటువంటి అంశం బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో బీసీలకు సంబంధించి ఆ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల సంబంధించి జీవో ఇస్తానని ఆర్డినెన్స్ వస్తున్నటువంటి సమయంలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ దాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నటువంటి కవితపై బీఆర్ఎస్ పార్టీ అప్పుడే సీరియస్ అయింది. కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. బీసీలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం కాబట్టి కవితపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత అప్పటికి మరికొంత దూరం పెరిగింది. ఆ తర్వాత ఇదంతా దూరం పెరిగినా సరే కవిత తన అన్నకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి రాఖీ కడుతుంది. ఇక అప్పటితో సమస్యలన్నీ కూడా సద్దుమణుతాయి. పార్టీలో అందరూ కూడా ఓకే సెట్ అయిపోతారు అనుకున్నటువంటి పార్టీ నేతలకు, పార్టీ క్యాడర్కి ఆ కవిత రాఖీ కడతానటువంటి సమయంలో కేటీఆర్ వెళ్ళిపోవడం, అందుబాటులో లేనని చెప్పడం తర్వాత ఇంకా దూరం అయిపోయింది. ఆ తర్వాత 2-3 రోజులకే అమెరికా పర్యటనకి వెళ్ళినటువంటి కవిత 15 రోజుల తర్వాత మళ్ళీ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత నిన్న చేసినటువంటి కవిత కామెంట్స్ ఇక పార్టీ సహించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. చివరి నిమిషంలో ఏం చేయాలన్న దానిపై అయితే కవిత నిన్న సాయంత్రం 4 గంటలకు మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో డైరెక్ట్గా పార్టీ సీనియర్ నేతలు, మొదటి నుంచి పార్టీతో ఉన్నటువంటి నేతలు హరీష్ రావు, సంతోష్ రావు మీద డైరెక్ట్గా మాట్లాడడం, ఏదైతే కాళేశ్వరం కమిషన్కు కాళేశ్వరం విషయంలో సిబిఐ ఈ వరకు కేసీఆర్ మీద విచారణకు సిబిఐ వచ్చిందంటే ఈ దుర్మార్గులే కారణమని ఇంత డైరెక్ట్గా తిట్టిన తర్వాత పార్టీక ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పార్టీ సంబంధించి అంటే కవిత ప్రెస్ మీట్లో మాట్లాడిన గంట తర్వాత ఒక బీఆర్ఎస్ నుంచి ఒక ఎక్స్లో ఒక పోస్ట్ కూడా వచ్చింది. ఏదైతే హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోని పోస్ట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అంటే పార్టీ హరీష్ రావు వైపే ఉంది, ఇటు పార్టీకి సంబంధించిన నేతల వైపే ఉంది, కవితకు దూరంగా ఉంది అనేటటువంటి విషయాన్ని నిన్ననే చెప్పడం జరిగింది. ఆ తర్వాత
ఇక ఏ క్షణమైనా సరే ఆ కవితపై వేటు పడే అవకాశం ఉంది, సస్పెన్షన్ గురయ్యేటటువంటి అవకాశం ఉందని ఉన్నప్పటికీ కూడా కొంత లేట్ అయింది. అంటే దానికి సంబంధించి కేసీఆర్ కూతురు కాబట్టి ఏ విధమైన చర్యలు ఉంటాయా ఉండవా అనేది మాత్రం అందరిలో ఒక దానికి సంబంధించే చర్చ జరుగుతుంది. పార్టీ క్యాడర్ కూడా మిగతా అంటే గతంలో ఉన్నటువంటి రవీంద్ర నాయక్ కావచ్చు, విజయశాంతి, ఈటెల రాజేందర్, మరికొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో గాదేన్నాయి అంటే పార్టీ మొదలు పెట్టినటువంటి సందర్భంలో ఉన్నటువంటి నేతలు అందరి దగ్గర నుంచి కూడా వాళ్ళు అనుకున్నారు ఒక్క క్షణం కూడా సమయం వెయిట్ చేయకుండా వాళ్ళందరిపై సస్పెన్షన్ వేటు పడింది. కానీ కవిత విషయంలో దాదాపు 24 గంటల పాటు వెయిట్ చేశారు, ఏం జరుగుతుందని చూశారు. ఇక పార్టీ మొత్తం కూడా క్యాడర్ కావచ్చు, నాయకులందరూ కూడా ఆ కవితకు సంబంధించి ఆమెకి దూరమయ్యేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం నుంచి ఆమెకి అన్ఫాలో చేస్తూ కూడా సోషల్ మీడియాలో వచ్చారు. దానికి సంబంధించి ఇక ఏం జరుగుతుందో అనేటటువంటి ఉత్కంఠ నేపథ్యంలో చివరి అంశం ఈరోజు ఉదయం కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చెప్పారు, ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇక కేసీఆర్ తీసుకునేటటువంటి నిర్ణయం దగ్గరే ఆగిపోయింది. కేసీఆర్ ఎస్ అంటే ఆమె మీద వేటు పడే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఎదురు చూస్తున్నామని చెప్తూ వచ్చారు. ఇక ఆ సమయం ఆసన్నమైందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరికొద్దిసేపట్లోనే కవితపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి నోటు విడుదల చేయాలా, మహిళా నేతలతో మీడియా సమావేశం పెట్టించాలనేది మాత్రం ఒక ఉత్కంఠగా ఉంది. కానీ ఖచ్చితంగా ఒక నోటు విడుదలైతే చేయబోతున్నారు. ఆ నోట్ అంటే డైరెక్ట్గా సస్పెన్షన్ కాకుండా ఆమె పార్టీకి సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలు ఏ విధంగా చేసింది, పార్టీని నష్టం కూర్చేటటువంటి అంశాలు ఏం మాట్లాడింది అనేటటువంటి అంశాలన్నీ కూడా ఆ నోట్లో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అన్ని వాటితో పాటుగా నిన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యలు మరొక వ్యాఖ్య పార్టీ సీరియస్గా తీసుకుంది. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేటటువంటి వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికల ముందు తాను ఇలా మాట్లాడాల్సి రావడం బాధగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉందనేటటువంటి విషయాన్ని కవిత చెప్తూనే పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అనేటటువంటి చెప్పినటువంటి మాటల్ని బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ విధంగా పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అనేటటువంటి మాటలతో ఇక ఆమె దూరం అయిపోయింది పార్టీకి, ఆమె ఆ పార్టీ అవసరం ఆమెకు లేదు కాబట్టి అందుకే ఆ విధంగా మాట్లాడిందని చెప్తున్నటువంటి ఈ సమయంలో పార్టీ కూడా ఆమె అవసరం లేకుండా ఉంటుంది, ఖచ్చితంగా ఆమె అవసరం పార్టీకి లేదు అనే విధంగా కూడా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో చాలా కీలకమైనటువంటి ప్రెస్ నోట్ కూడా రాబోతుంది. ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు అంటే పార్టీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, కేసీఆర్తో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామందిని కూడా సస్పెన్షన్కి గురయ్యారు, వేటుకు వేసినటువంటి సందర్భాలు చాలా చూసాం. ముఖ్యంగా ఏదైతే ఆలే నరేంద్రకు సంబంధించి ఆయన పార్టీని కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీని తీసుకొచ్చి డైరెక్ట్గా అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. ఆయనతో పాటుగా విజయశాంతి కూడా పార్టీలో విలీనం చేసినటువంటి సందర్భం చూసాం టీఆర్ఎస్లో. కానీ వాళ్ళందరూ కూడా చివరి వరకు ఇప్పటివరకు కూడా కొనసాగుతూ రాలేదు. కేసీఆర్తో కొంత దూరం అయిపోయి కట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి 1-2 వ్యాఖ్యల తర్వాత వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా బహిష్కరణకు గురించడం, అంటే ఇప్పటి వరకు వాళ్ళందరినీ కూడా పొమ్మనకుండా పొగబెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసేదనేది కూడా ఆ బీఆర్ఎస్పై ఉండేది. అంటే వాళ్ళందరినీ డైరెక్ట్గా వేటు వేయకుండా కొంతమందిపై వేటు వేసి వాళ్ళే బయటికి పోయే విధంగా చేశారని చూశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ 90 రోజులుగా ఎదురు చూస్తుంది కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. కొంత డైరెక్ట్గా ఒక సెంటిమెంట్ ఉంది, కేసీఆర్ కూతురుగా ఉంది కాబట్టి డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఆమెకే ఉంది. ఆమె కేసీఆర్ సతీమణి అంటే ఆ కవిత తల్లితో కూడా మాట్లాడేటటువంటి సాన్నిధ్యం ఉన్నటువంటి కవితపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే క్యాడర్లో ఏ విధంగా వెళ్తుందో, సొంత ఇంట్లో ఈ విధంగా జరగడం వల్ల మిగతా పార్టీ వాళ్లకు ఎలాంటి అంటే విమర్శలు చేసేటటువంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తూ వచ్చింది. అయితే కవిత దయ్యాలను మాట్లాడింది గతంలో 90 రోజుల క్రితం హైదరాబాద్కు చేరుకున్న సమయంలో, కానీ ఆ పేర్లు చెప్పలేదు. మరోవైపు చిట్చాట్లో మాట్లాడినటువంటి సమయంలో డైరెక్ట్గా వ్యాఖ్యలు చేసింది, పార్టీ తనని దూరంగా పెట్టింది, బీజేపీతో విలీనం అవడానికి తన దగ్గరికి, తాను జైల్లో ఉన్నప్పుడు తన దగ్గరికి మెసెంజర్స్ వచ్చారు, తన దగ్గరికి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పారు. కానీ అప్పుడు కూడా పేర్లు చెప్పలేదు, అది కూడా చిట్చాట్లో పేర్లు డైరెక్ట్గా చెప్పలేదు. చిట్చాట్లో చెప్పారు కాబట్టి ఏ విధమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పార్టీ నేతల్ని మీడియా సమావేశాల్లో కావచ్చు మిగతా దగ్గర అది ఎక్కడైనా రుజువుందా, కవిత ఎక్కడైనా మాట్లాడినటువంటి మాటలు బయటకు కనిపిస్తున్నాయి, ఆమె మీద ఏ విధంగా యాక్షన్ తీసుకుంటాం అనేది పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా పేర్లు చెబుతూ ప్రెస్ మీట్లోనే మాట్లాడినటువంటి కవిత హరీష్ రావుని, సంతోష్ రావుని తప్పుపట్టడం కాదు, ఈ విధంగా తప్పుపట్టింది అంటే కేసీఆర్ని కూడా తప్పుపట్టినట్టే. వీళ్ళిద్దరి మీద విచారణ చేయాలి, సిబిఐ విచారణ చేయాల్సి వస్తే వాళ్ళ విచారణ చేయాలి. వీళ్ళు చేసినటువంటి ఈ కాళేశ్వరం కమిషన్ ద్వారా
డబ్బులు తిన్నారు, వాళ్ళ సొంత ఆస్తులు వనరులు కూడబెట్టుకున్నారు అని చెప్పింది. అంటే వీళ్ళు ఆ డబ్బులు తిన్నారు, ఆస్తులు కూడబెట్టుకున్నారంటే కేసీఆర్ కూడా డబ్బులు కూడబెట్టుకున్నట్టే, దాంట్లో తప్పిదం జరిగినట్టే అని చెప్పి కవితనే, పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితనే చెప్పింది. అది ఎండార్స్ చేస్తూ మాట్లాడినటువంటి విధంగా కవిత మాటలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి ఇటు కేసీఆర్కు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ భావించింది. కేసీఆర్కు నష్టం కలిగించిన తర్వాత, పార్టీకి నష్టం కలిగించిన తర్వాత ఇక పార్టీలో ఆమెపై ఇంకా ఇదే విధంగా కొనసాగిస్తే పార్టీ నేతల మనస్థైర్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. రేపు ఎవరైనా సరే మిగతా వాళ్ళు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇదే విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినా సరే వాళ్ళ మీద వెయిట్ వేయకుండా, అంటే ఆ కవిత విషయంలో సొంత కూతురు కాబట్టి ఒక విధంగా, మిగతా నేతలు కాబట్టి మరో విధంగా వ్యవహరించారనేది భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఇక ఖచ్చితంగా కవిత మీద వేటు వేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే ఆ నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపు నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక మదన పడింది బీఆర్ఎస్ పార్టీ. ఏం జరగబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆ చర్చ జరిగింది. అయితే ఎవరి మీద అయితే వ్యాఖ్యలు చేసినటువంటి హరీష్ రావు ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు కాబట్టి హరీష్ రావు వచ్చే వరకు వెయిట్ చేస్తారనేది కొంత ప్రచారం జరిగింది. కానీ హరీష్ రావుతో కూడా ఆ ఫోన్లో సంప్రదించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అందరితో పాటుగా కేసీఆర్ సతీమణితో కూడా మాట్లాడారు. అంటే ఈ టైంలో ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే పార్టీకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంటుంది, అదేవిధంగా కుటుంబంలో ఎలాంటి విభేదాలు వచ్చినట్టుగా బయటపడ్డట్టుగా తెలుస్తుంది. పార్టీ డ్యామేజ్ కాకుండా ఉండేటటువంటి విధంగా నిర్ణయం తీసుకోవాలనేది బీఆర్ఎస్ భావించింది. అందుకోసమే సీనియర్ నేతలందరితో కూడా సంప్రదించినటువంటి కేసీఆర్ మరి కొద్దిసేపట్లోనే ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెలువరిచేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు కేసీఆర్కి, పార్టీకి హాని కలిగించేటటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించలేదు, పార్టీకి నష్టం కలిగించేటటువంటి వాళ్ళని కూడా ఎవరిని ఉపేక్షించలేదు. కాబట్టి ఇంకా తాత్సారం చేస్తూ ఇలాగే కొనసాగించడం ద్వారా పార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. వీటితో పాటుగా మరొక కీలకమైనటువంటి అంశం, గత అంటే నెల 3వ తారీఖునే ఏదైతే పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి మీద వ్యాఖ్యలు, ఇవన్నీ తర్వాత మరికొద్దిసేపట్లోనే కీలకమైన ప్రెస్ నోట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రియా. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో మరోసారి కేసీఆర్ సమావేశమయ్యారు. దీనికి సంబంధించి